చిన్నపిల్లల్లో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇది ప్లే స్కూల్స్. ఇదివరకు కమ్యూనిటీ ఎక్స్పోజరు లేట్ ఉండేది. 5-6 ఇయర్స్కి ఫస్ట్ క్లాస్ అనేవారు. అప్పుడు 25 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఎల్కేజీ యూకేజీలు కూడా లేవు అప్పుడు. సో 5-6 ఇయర్స్ దాకా, ఇప్పుడు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 5.5 ఇయర్స్ దాకా మీరు స్కూల్కి వేయకూడదు. ఇప్పుడు ఎవరు పాటిస్తారు? 2.5 ఇయర్స్కే మనం పిల్లలందరినీ స్కూళ్ళల్లో చూస్తాము. సో ఎర్లీ ఎక్స్పోజర్ టు ప్లే స్కూల్స్, ఎర్లీ సోషలైజేషను. ఇదివరకు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మ్యారేజ్కి వెళ్ళడం కానీ, లేకపోతే మూవీస్కి వెళ్ళడం కానీ, లేదంటే ఇట్లాంటివి తగ్గింది. ఇప్పుడు మాల్స్, షాపింగ్, మూవీస్, ఫంక్షన్స్, ట్రావెల్ అన్నీ వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. సో వాళ్ళ ఎక్స్పోజర్ ఎర్లీగా జరుగుతుంది. సెకండ్ థింగ్, ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ చైల్డ్ కొంతవరకు గాజు బొమ్మలా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్స్గా అనిపిస్తుంది. ప్రతిదానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ చూస్తారు. సెకండ్ చైల్డ్ వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు ఏజ్ పెరుగుంటారు. ఆల్రెడీ వీడితో ఈ ఫస్ట్ చైల్డ్తో కొంత స్ట్రెస్ తీసుకుని ఉంటారు. రెస్పాన్సిబిలిటీలు పెరిగిపోతాయి. పెరిగేటప్పటికి ఏంటంటే కొంత జాగ్రత్తలు తగ్గుతాయి. అది కాకుండా ఈ ఫస్ట్ చైల్డ్ స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు చాలా సందర్భాల్లో. 3-4 ఏళ్ళు వస్తే సెకండ్ చైల్డ్ ఒక 6 నెలల ఏడాది వచ్చేటప్పటికి వాడు ప్లే గ్రూప్కి వెళ్తుంటాడు. వాడు ఆ ప్లే గ్రూప్ నుంచి ఇన్ఫెక్షన్ తీసుకొస్తుంటాడు. ఏదైతే ఫస్ట్ చైల్డ్ 2.5-3 ఇయర్స్కి ఆర్ 4 ఇయర్స్ కానీ ఎఫెక్ట్ కావట్లేదు, అదే సెకండ్ చైల్డ్ 6 months to 1 year లోపే ఎఫెక్ట్ అవుతున్నాడు.